జనసేన క్యాడర్లో పదవుల పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వంలో ఉన్న పదవులు బాధ్యతలు మాత్రం కొందరికే పరిమితమవుతున్నాయన్న భావన పార్టీ వర్గాల్లో పెరుగుతుంది. మన కష్టం గుర్తించడం లేదే అన్న అసంతృప్తి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేల వరకు అందరిలోనూ ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు లభించట్లేదని, కార్యకర్తలను పక్కన పెట్టి కొద్ది మందికే పదవులు ఇస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ అసంతృప్తి భవిష్యత్తులో పార్టీపై ప్రభావం చూపిస్తుందా? ఇంతకీ జనసేనలో పదవుల గోల అందరిదా కొందరిదా? ఏపీలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నా తమకు ఎలాంటి పవర్ ప్రాధాన్యం లేదనే ఆవేదన జనసేన నేతల్లో వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల్లో కీలక నేతలు ఇదే విషయంపై బాహాటంగా చర్చిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో జనసేన నేతలు ఇద్దరు కలిస్తే ఇదే విషయంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. పార్టీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ప్రభుత్వ పరంగా తమకు ప్రాధాన్యం లేదన్న ఆవేదనతో రగిలిపోతున్నారు. గత ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక తమకు ప్రాధాన్యం పెరుగుతుందని జనసేన కార్యకర్తలు, నేతలు ఆశించారు. కానీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ఆధిపత్య రాజకీయాల ముందు తాము నిలవలేకపోతున్నామని జనసేన నేతలు వాపోతున్నారు. ఒకరిద్దరు కాదు, పార్టీలో ఉన్న మెజారిటీ నేతలను ఇదే సమస్య వేధిస్తోందనే టాక్ వినిపిస్తోంది. పోలవరంలో ఇటీవల జనసేన నేత చేసిన బహిరంగ వ్యాఖ్యలకు పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి కారణమని తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఉంటూనే టీడీపీ టార్గెట్ గా చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీని మించిపోయే స్థాయిలో ఉండటం చర్చనీయాంశమయ్యింది. ఆ తర్వాత విజయవాడలో జరిగిన 3 నియోజకవర్గాల నేతల విస్తృత స్థాయి సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, జిల్లా పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ముందే మహిళా నేత రావి సౌజన్య అసంతృప్తి వెలిబుచ్చారు. ఏలూరు, చింతలపూడి, పాలకొల్లు ప్రాంతాలకు చెందిన పలువురు జనసేన నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ మారిన నేతలు ఇప్పుడు జనసేనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీలో ఉంటూనే పార్టీని వీడాకో చేస్తున్న ఈ విమర్శలు జనసేన గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి పరిస్థితి ఉందో చాటి చెబుతున్నాయి. కూటమి పార్టీల అధినేతలు 15 ఏళ్ల పాటు పొత్తు గ్యారంటీ అని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం జనసేనను పక్కన పెట్టేసినట్టే అనే పరిస్థితి ఉందని అంటున్నారు ఆ పార్టీ సీనియర్లు. అడ్జస్ట్ అవ్వాల్సిందేననే సందేశం పార్టీ హైకమాండ్ నుంచి వస్తున్న ఎమ్మెల్యేలకు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా నియమించిన నేతలకు, కార్యకర్తల మాటకు విలువ లేకపోవడంతో నిరాశ పెరుగుతోంది. ఇక మా వల్ల కాదన్న భావనతో కొంతమంది నేతలు బహిరంగంగా బర్స్ట్ అయ్యే స్థితికి చేరుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బాంబు పేల్చారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ. కూటమిలో పరిణామాలు, పదవుల విషయంలో జనసేన కోసం పనిచేసిన వారికి అన్యాయం జరుగుతోందన్నారు. కూటమి ఒప్పందం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆరోపించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని 5 దేవాలయాల కమిటీల్లో ఒక్కటి జనసేనకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ ప్రకారం జనసేనకు 30% పదవులు కూడా అమలు కావడం లేదన్నారు. అంతేకాదు, పార్టీ కోసం పనిచేయని వారికి పదవులు ఇచ్చారని ఆరోపించారు. దీంతో కార్యకర్తలు, వీర మహిళల్లో నిరుత్సాహం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు బొలిశెట్టి సత్యనారాయణ. కూటమి ధర్మాన్ని కాపాడాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు విజ్ఞప్తి చేశారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి వ్యూహం వల్ల ఆయన రాజమండ్రి జైలుకు వెళ్లడం, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకడం, పైకి రావడం, కలిసి పోటీ చేస్తానడం, అలాగే బీజేపీని కూడా కలుపుకొని వెళ్లడం, ఇవన్నీ చేసిన తర్వాత ఓట్లు చెల్లకుండా అనూహ్యమైన విజయాన్ని ఎవరు ఊహించండి. 151 చాలా ఎక్కువ అనుకుంటే 164 సీట్లు, అవి కూడా ఆ 11 సీట్లు కూడా కొన్ని పొరపాట్ల వల్ల పోయినాయి తప్ప రాత్రి 175 సీట్లు వచ్చే పరిస్థితి. ఆ పరిస్థితికి కారణం పవన్ కళ్యాణ్ గారి చొరవ, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. ఇది క్షేత్రస్థాయిలో అమలవుతున్నట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యత అని పెట్టినప్పుడు కూడా 3400 మందికి పోస్టులు వచ్చాయంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఎంతమందికి వచ్చినాయా అని. నిజంగా సంతోషం వస్తే. కానీ అందులో ఎంతమంది జనసైనికులు ఉన్నారు, ఎంతమంది వీర మహిళలు ఉన్నారన్నది కూడా చూడాలి. ఎందుకంటే అందులో పొరపాట్లు జరిగాయన్నది ఒక రకమైన వాస్తవం. చాలా మంది పదవులు ఇచ్చేశారు. ఇచ్చేసిన వాళ్ళ పేర్లు జనసేన పెట్టారు తప్ప వాళ్ళ జనసేన పార్టీ గురించి ఎప్పుడు పనిచేసిన వాళ్ళు కాదు. అధికారంలో ఉన్న జనసేనకు రావాల్సిన 30% పదవులు దక్కకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపోతుందని, పరిస్థితి ఇలానే కొనసాగితే వైసీపీ మళ్లీ బలపడే ప్రమాదముందని హెచ్చరించారు. జనసేనకు రావాల్సిన 30% రాకపోతే డెఫినెట్ గా మీరు అక్కడ స్థానిక నాయకులను నిలదీయండి, అలాగే అధిష్టానాన్ని తెలియజేయండి. ఎందుకంటే అప్పుడే మనకి 2029లో కానీ రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ మనకి సముచితమైన రిజల్ట్స్ వస్తాయి. ఈ క్రమంలో పార్టీ అధినాయకులు రాష్ట్ర స్థాయి లెక్కలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలని కోరారు.
పార్టీ కీలక నేతల్లో సైతం పెరుగుతున్న అసంతృప్తికి అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. కార్యకర్తలు, నాయకుల ఆవేదనకు ఎలాంటి సమాధానం చెబుతారు, ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు అనే విస్తృత స్థాయి చర్చ జనసేన క్యాడర్లో జరుగుతోంది.